యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము బ్రదర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును నిర్గమాకాండము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శాంతిసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం పోనంగి వాస్తవ్యులు శ్రీ దివాకర్ వీరారెడ్డి గారు, అలివేలు మంగమ్మ గారు, పండు పూర్ణచంద్రిక సహకారం ఇస్తున్నారు. ఈ ఎపిసోడ్ రికార్డింగ్ కొద్ది క్షణాల ముందే ఈ ఎపిసోడ్ అందుకోవడం జరిగింది. రేపటి నుండి మాసాంతం వరకు ఎపిసోడ్ సహకారులు ఒక్కరునూ లేరు. కొవ్వూరు, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, తణుకు నెట్వర్క్స్ ద్వారా జరుగుతున్నటువంటి 24 hours ట్రాన్స్మిషన్ కొరకు సహకారులు కావాలి. దయచేసి ప్రార్థన చేయమని, ప్రభువు ప్రేరేపించిన సహకరించమని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు, మీకు వందనాలు. ఈ రాత్రి మా ప్రేక్షకులను దీవించండి. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. దివాకర్ వీరారెడ్డి గారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. కుటుంబ సభ్యులను దీవించండి. అనేకులు ముందుకు వచ్చి ఎపిసోడ్స్ నిర్వహించుటకును 24 hours ఛానల్ రన్ చేయుటకును సహాయం చేయండి. యేసు ప్రభువు ద్వారా విజ్ఞాపన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, యేసే పరిష్కారం టీవీ ప్రోగ్రాంలో 24 hours ఛానల్లో ఉచితంగా వాక్యోపదేశం చేసే అవకాశం 180 మంది పాస్టర్స్కి ఇచ్చాం. 110 మంది మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా 70 మందికి అవకాశం ఉంది. సువార్త స్వచ్ఛందంగా ఉచితంగా ఏ సమయంలోనైనా ప్రకటించడానికి ఇష్టపడినటువంటి వారుంటే నన్ను సంప్రదించండి. స్క్రీన్ మీద ఉన్న టెలిఫోన్ ద్వారా మీరు సంప్రదించవచ్చు. యేసే పరిష్కారంలో పనిచేయటానికి ప్రమోషనల్ వర్కర్స్ కావాలి, ముందుకు రండి. అలాగే టెక్నీషియన్స్ 12 మందిలో 11 మంది ఆర్థిక పరిస్థితిని బట్టి మానేశారు. నూతన టెక్నీషియన్స్ను ప్రభు ఇచ్చేటట్లుగా ప్రార్థన చేయండి. వాక్య ధ్యానంలోనికి వెళదాం. మీ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. నిర్గమకాండము గ్రంథం 20వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. దేవుడు ఈ ఆజ్ఞలు అన్నీ వివరించి చెప్పెను. జాగ్రత్తగా వినండి. దేవుడు ఈ ఆజ్ఞలన్నింటినీ చెప్పెను అనలేదు, వివరించి చెప్పెను. గాడ్ హ్యాస్ ఎక్స్ప్లెయిన్డ్ ద కమాండ్మెంట్స్, 10 commandments. వివరించాల్సిన పని ఏంటి? చెబితే సరిపోదా? గాడ్స్ స్టైల్ ఆఫ్ కమ్యూనికేషన్. దేవుడు ఏ విధంగా తాను మోషేకు ఆజ్ఞలను ఇచ్చినప్పుడు ఆయన ఆజ్ఞలను గురించిన వివరం కమ్యూనికేట్ చేశాడో ఆలోచిస్తే, పదాజ్ఞలను చెప్పటం వేరు, వివరించి చెప్పటం వేరు. టీచింగ్ విత్ ఎక్స్ప్లనేషన్, ఇట్స్ మోర్ ఎఫెక్టివ్ స్టైల్ ఆఫ్ కమ్యూనికేషన్. బిఈడి ట్రైనింగ్లో, ఎంఈడి ట్రైనింగ్లో, టీచర్ ట్రైనింగ్లో ఒక ఆబ్జెక్ట్ను ఎక్స్ప్లెయిన్ చేయటం ఎలా అనేది ట్రైనింగ్ ఇస్తారు. ఒక మిత్రుడితో నేను దీని విషయంలో ఒకసారి సంభాషణ చేశాను. తెలిసిన దానిలో నుండి తెలియనటువంటి దానిని వివరించడానికి వారి హృదయంలోనే ఆ సంజ్ఞలు ఏర్పడేటట్లుగా, వారి హృదయంలోనే అర్థాలు ఏర్పడేటట్లుగా బోధించగలగటం బెస్ట్ మెథడ్ అన్నాడు. దేవుడు కూడా అలాగే చేశాడు. కేవలం ఆజ్ఞలను ప్రకటించలేదు, ఆజ్ఞలను వివరించి మరీ చెప్పాడు.
ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, మీరు చెప్పే సందేశం వింటున్న వ్యక్తికి అర్థమవుతోందా? ఇది అర్థమవుతుంది లేదు అనేటువంటిది శ్రద్ధ తీసుకునవలసిన బాధ్యత చెప్పే వ్యక్తిదా, వినే వ్యక్తిదా? కొందరు అంటారు, వీడికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావటం లేదంటారు. తప్పు వింటున్న వ్యక్తిది కాదు, చెబుతున్న వ్యక్తిది. అర్థమయ్యేట్లు చెప్పలేకపోతున్నానని ఎందుకు అనుకోకూడదు? మీరు ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోలేదు బ్రదర్ అతను అని నిందించడం కంటే కూడా ఎన్నిసార్లైనా చెప్పి అర్థమయ్యేటట్లుగా చేయటం ఉందే, అది బెస్ట్ కమ్యూనికేషన్. గాడ్స్ కమ్యూనికేషన్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ వన్. వివరించి చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానాలు చెప్పారు. ఆ ఉపమానాలు కూడా అర్థం కాలేదు శిష్యులకి కొన్ని సందర్భాల్లో. అప్పుడు ప్రభువుని అడిగారు, ప్రభువా ఈ ఉపమాన భావం ఏమిటి? విత్తువాని ఉపమానంలో కొన్ని నేలలు చెప్పబడ్డాయి. ఆ నేలలు ఉపమాన రీతిగా చెప్పాడు. దాని నిజ అర్థాన్ని వారు ఒంటరిగా కూర్చున్నప్పుడు అడుగుగా యేసు ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో యు నీడ్ టు ఎక్స్ప్లెయిన్ యువర్ సబ్జెక్ట్. నీవు చెప్పే విషయ అంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం నేర్చుకోవాలి. బైబిల్ ఈ దినాన ప్రజలలోనికి చొచ్చుకుని వెళ్ళటం లేదంటే కారణం ఏంటో తెలుసా? ఎఫెక్టివ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ లేకపోవడం. చాలామంది సమాచారం ఇచ్చేస్తున్నాం అని అనుకుంటారు, కానీ అది రీచ్ అయ్యిందా లేదా, ఫ్రూట్ఫుల్గా అది ఎఫెక్టివ్గా రీచ్ అయిందా లేదా అనేది ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు అర్థమవుతుంది. నేను బైబిల్ క్విజ్ను గురించి ప్రతి వారం కూడా 10-15 నిమిషాలు ఖర్చు పెడుతున్నాను. మేము దాని మీద టైం ఇస్తున్నాం. కానీ మాకు వస్తున్న ఉత్తరాలు చూస్తే 3-4 ఉత్తరాలే కనిపిస్తున్నాయి. కనుక మేము ఎఫెక్టివ్గా రీచ్ అవ్వలేకపోతున్నామా అనే ఆలోచన నేను చాలా కాలంగా చేస్తున్నాను. ఎవరు రెస్పాండ్ అవటం లేదు, రాయటం లేదని క్విజ్ తీసేయటం ఉత్తమ మార్గం కాదు, కానీ అనేకులు క్విజ్ అటెండ్ అయ్యేటట్టుగా ఆసక్తి రేకెత్తించడం బెస్ట్ మెథడ్. దానికోసం ఇప్పుడు నేను ప్రయత్నం చేస్తున్నాను. దాని నిమిత్తమే ఏదైనా ఒక మెగా క్విజ్ కండక్ట్ చేస్తే బాగుంటుందనే ఆలోచన ఉంది. కారణం ఏంటంటే మనము ప్రజలను టీచింగ్తో రీచ్ అవుతున్నామా అనేది పరిశీలించుకోవాలి. దేవుడు ఈ ఆజ్ఞలన్నింటినీ వివరించి చెప్పాను. బికాజ్ ద కమాండ్మెంట్స్ బిలాంగ్స్ టు గాడ్. ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు, ఆయనకు చెందినవి. ఆయన ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాడో అది అర్థం కాకపోతే దాన్ని అమలుపరచడం అర్థం కాదు. కొన్ని సందర్భాల్లో మనం వన్ వర్డ్, ఒక పదంతో ఉండే ప్రయోగం చేసేసి వెళ్ళిపోతుంటాం. నా వెంబడిరా లేకపోతే నాతో కలిసిరా అని అంటాం. కానీ అవతల వ్యక్తికి ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం, ఎప్పటికి వెనక్కి వస్తాం, ఏ పని నిమిత్తం వెళుతున్నాం, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయకపోతే ఆ వ్యక్తిలో ఒక కమిట్మెంట్ రాదు. నీతో రావటంలో ఏదో వస్తాడు నీతో, కానీ నీతో నడుస్తాడు అనేది నా వివరం లేదు. కనుక అన్ని చోట్ల కూడా ఇదే సమస్య, కమ్యూనికేషన్ సమస్య. అన్ని స్థలాల్లో కూడాను ఈ డిఫరెన్సెస్కు కారణము, కన్ఫ్యూజన్స్కు కారణం కూర్చుని అర్థమయ్యేటట్లుగా వివరించుకోలేకపోవటం, మాట్లాడుకోలేకపోవటం. 20 లక్షల జనాభాను నడిపించడానికి, వారు తరతరములుగా దేవుని యొక్క ఇష్ట ప్రకారం ప్రజలు జీవించటానికి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు ఎంత అర్థం అవుతాయి అనేది మనం పరిశీలన చేయాలి. కనుక మోషేకి దేవుడు వివరించి మరీ చెప్పాడు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, బాగా వివరించండి మీ తోటి వారికి. మీరే వాక్యమైతే చెప్పాలనుకున్నారో అది వివరించండి. కందాకే రాణి క్రింద మంత్రి నపుంసకుడు, అడీ సబాబా అంటారు ఆ యొక్క ప్రదేశాన్ని. ఇప్పుడు ఆ కందాకే రాణి కింద మంత్రి నపుంసకుడు యెషయా గ్రంథం చదువుతున్నాడు. యెషయా గ్రంథం చదువుతున్నాడు, కానీ అది అతనికి అర్థం కాలేదు. దాని పరిపూర్ణమైన ఎక్స్ప్లెనేషన్ తెలియలేదు.
ఫిలిప్పును పరిశుద్ధాత్మ దేవుడు పరిగెత్తింపజేసి అతను కలుసుకునేట్టుగా చేశాడు. ఫిలిప్పు నపుంసకుడు కలుసుకుని గాజాకి వెళ్ళే మార్గంలో ఉంది, అది డెజర్ట్ ఏరియా. అక్కడ అడుగుతాడు, నువ్వు చదువుతుంది నీకు అర్థమవుతుందా? నాకు ఎవరో ఒకరు చెప్పకపోతే ఎలా అర్థమవుతుంది అన్నాడు. అవును, ఎవరో ఒకరు చెప్పకపోతే ఎలా అర్థమవుతుంది? బైబిల్ గ్రంథం కూడా అంతే కదా. కొన్నిసార్లు మనం బైబిల్ని పంచిపెట్టేస్తుంటాం, చాలా భారంతో కరపత్రికలు పంచిపెట్టేస్తుంటాం. మరి ఆ పదాలు అర్థమవుతున్నాయా వారికి? ఆ విషయాలు వారు గ్రహించగలుగుతున్నారా? నిత్యరాజ్యం అంటాం, అంటే ఏంటి? క్రైస్తవులకే తెలియదు. నిత్య జీవం అంటాం, అంటే అర్థం ఏంటి? దాన్ని ఎలా అప్లై చేసుకోగలుగుతామనేది తెలుస్తుంది. స్వీట్ అంటే అర్థమవుతుంది, హాట్ అంటే అర్థమవుతుంది, మటన్ దమ్ బిర్యానీ అంటే అర్థమవుతుంది. నిత్య జీవం అంటే ఏమర్థమైంది? పునరుద్ధానం అంటే ఏమర్థమవుతుంది బయట ప్రజలకి? కనుక బైబిల్లో అనేక పదాలు వివరించి మరీ చెప్పకపోతే, నిజ అర్థాన్ని వివరించకపోతే అపార్థం చేసుకునే అవకాశం ఉంది. అందుకే దేవుడు ఆజ్ఞలను ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ రాత్రి గుర్తుపెట్టుకోండి, బైబిల్ మస్ట్ బి ఎక్స్ప్లెయిన్డ్. బైబిల్ ఖచ్చితంగా వివరించబడాలి, రైట్ వేలో, రైట్ డివిజన్తో సరిగా విభజించువానిగా అన్నాడు బైబిల్లో. దాన్ని మనం కనుక సరిగా విభజించకపోతే అవతల వారికి అర్థం కాదు. క్రీస్తు పూర్వం ఉన్నటువంటి పరిస్థితులకి, క్రీస్తు శకం ఆయన శిలువ అనంతరం ఉన్న పరిస్థితులకి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. అవి అర్థం కాకుండా బైబిల్ అని అర్థమవుతుంది. అందుకనే బైబిల్ గ్రంథాన్ని క్షుణ్ణంగా 66 గ్రంథాలు, 66 పుస్తకాలు, వాటి యొక్క అద్భుతమైన వివరణ ఇచ్చేవారు కావాలి. అలాంటి ప్రోగ్రామ్ ఏసే పరిష్కారం, ఓన్లీ ప్రోగ్రామ్ ఇన్ అవర్ స్టేట్ ఏసే పరిష్కారం. కనుక వి ఎక్స్ప్లెయిన్ ద బైబిల్. బైబిల్ మేము వివరిస్తున్నాం, ఒక్కొక్క పదాన్ని వర్ణిస్తున్నాం, ఒక్కొక్క అర్థాన్ని వివరిస్తున్నాం, ప్రజలకు మేలు కలుగుతుంది. మొదటి వచనంలో యెహోవా ఈ ఆజ్ఞలన్నీ మోషేకు వివరించి చెప్పాను. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గాడ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. దేవుని బాధ్యత అది, అందుకే దేవుడే చెబుతున్నాడు. రెండవ వచనం, నీ దేవుడనైన యెహోవాను నేనే. నేనే అనే పదం క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు 16 పర్యాయాలు వినియోగించారు. 7 I ams, 12 I ams ఉన్నాయి, వాటితో కనెక్టెడ్గా ఇంకో 4 times ఉన్నాయి. ఈ నేనే అని చెప్పినటువంటి మాట చెప్పగలిగిన వాడు ఒక్క దేవుడే. మోషే దేవుని అడిగాడు, దేవా నీ పేరేమిటి? నేనే, నేను అనువాడను, ఉన్నవాడను అన్నాడు, అంతే. ఐ యామ్ హూ ఐ యామ్. వాట్ ఈజ్ యువర్ నేమ్? ఐ యామ్ హూ ఐ యామ్. దేవా నీ పేరేమిటి? నేనే, నాకు పేరేమిటి? నేను అంటే ఎవరు? నేను అనువాడను, ఉన్నవాడను. ఐఎమ్ హూ ఐ యామ్, నేనున్నాను, అంతే. అనువాడు ఉన్నవాడు చెప్పు మాటలు అన్నాడు. కనుక యెహోవాను నేనే, నీ దేవుడునైన యెహోవాను నేనే. రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసి మాట్లాడుతున్నాడు దేవుడు మొట్టమొదటి ఆజ్ఞలో. మరి మీరు రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసి మాట్లాడుతున్నారా? రిలేషన్షిప్ కట్ చేసి మాట్లాడుతున్నారా? రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసి కమ్యూనికేట్ చేయకపోతే అది ఫలించదు, అది ఫలించదు. అందుకనే మనం ఎప్పుడైనా సరే ఒక స్పీచ్ మొదలు పెట్టినప్పుడు మనం అడ్రస్ చేస్తాం. దేవుడు కూడా రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసి మాట్లాడుతున్నాడు. నీ దేవుడనైన యెహోవాను నేనే. ఎవరితో మాట్లాడుతున్నాడు? మోషేతో మాట్లాడుతున్నాడు. ప్రజలతో మాట్లాడమని చెబుతున్న మాట, మీ దేవుడనైన యెహోవాను నేనే. నేను దేవుడను, మీరు నాకు చెందినవారు కాబట్టి నేనే దాసుల గృహమైన ఐగుప్తులో నుండి మిమ్మలను వెలుపలిగా రప్పించేదని. వండర్ఫుల్. ఇక్కడ ఆయన బాధ్యతను, రెస్పాన్సిబిలిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు.
మొట్టమొదటిగా ఆయనకున్నటువంటి రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేశాడు. రెండవది ఆయనకున్న రెస్పాన్సిబిలిటీని ఆయన చెబుతున్నాడు. మీరు నా బిడ్డలు, ఇది సంబంధం. మీరు నా బిడ్డలు కనుక నేను మిమ్మల్ని విడిపించాను. ఇది నా బాధ్యత. మీరు అడిగినందుకు కాదు నేను విడిపించింది, నా సమయంలో నేను విడిపించాను. మీరు అనుకొని కాదు ఐగుప్తుకి వెళ్ళింది, నేను ఐగుప్తుకు తీసుకెళ్ళాను, నేను ఐగుప్తు నుంచి బయటికి తీసుకొస్తున్నాను. ప్రధాన కారణం నేనే అని చెబుతున్నాను. సోదరుడా, సోదరి, ఈ విషయం మనకు ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తుంది, సత్యాన్ని. అదేమిటంటే, దేవుని ప్రజల కొరకు దేవుడు తలంచినవి అవి సమకూడి జరుగుతాయి. అవి వి కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తము నుండి మనము పక్కకు తప్పించుకోలేమని ప్రభు వేట నేను మనం చేస్తున్నాను. ఈ యొక్క రాత్రికాలం మీరు ఆలోచించాలి. యోసేపును ఐగుప్తుకు పంపింది ఎవరు? పరిస్థితులా దేవుడా? పరిస్థితులను అనుమతించిన దేవుడు. ఆ అన్నలు యోసేపును గోతులో తోసినప్పుడు అదే మార్గమును ఇశ్రాయేలీయులు వస్తున్నారు, అదే మార్గాన్ని వస్తున్నారు వాళ్ళు. అప్పుడు అన్నలు వారికి అమ్మేశారు. వారి తలంపులు దేవుడికి తెలుసు. సమయముతో కూడా తలంపులు తెలిసిన దేవుడు. అది ఆయన సర్వజ్ఞానం. గాడ్స్ అట్రిబ్యూట్లో సర్వజ్ఞానం, ఓమ్నిషియన్స్, చాలా గొప్పది. ఆయన సర్వజ్ఞానం కలిగిన వాడు. సోదరుడా, సోదరి, దేవునికి మరుగైనది ఏది కూడా లేదు. నీ ఆలోచన, నీ తలంపు పుట్టక మునిపే అదే ఎరిగి ఉన్నాడు అన్నాడు. ఒక పుస్తకంలో చదివాను, ఒక మనిషి మెదడుకు ఆలోచన, తలంపు ఎంత వేగంగా వస్తుందంటే సెకనుకు 200 మైళ్ళ వేగం. అర్థమైందా? సెకనుకు 200 మైళ్ళ వేగంతో ఒక థాట్ వస్తుందట ఒక మనిషికి. మెరుపు కంటే వేగంగా వస్తుంది తల. అది రాకముందే నేను ఎరుగున్నాను అన్నాడు. సోదరుడా, సోదరి, దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు అండి. ఆయన మాట్లాడుతున్నారు ఏమని? దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి నేనే రప్పించి తిని, నేనే రప్పించి తిని, నేనే మీ దేవుడను కనుక నేనే రప్పించాను. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు బ్రింగ్ యూ అవుట్ ఆఫ్ ద బాండేజ్. దాసుల గృహం నుండి దేవుడు విడిపించాడు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఫస్ట్ కమాండ్మెంట్. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. నేను నీ దేవుడును, నిన్ను విమోచించాను, నిన్ను విడిపించాను, నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు మీకుండకూడదు. ఈ మొట్టమొదటి ఆజ్ఞ విషయంలోనే ఇశ్రాయేలు జనాంగం మోషే నాయకత్వంలో అతి తక్కువ కాలంలో తప్పిపోయారు. వేరొక దేవుడు నీకుండకూడదని ఎందుకు చెప్పాడు అంటే, నా స్థానాన్ని ఎవరికి ఇవ్వద్దు అని చెప్పాడు. అసలు దేవుడు అనే పదం ఒక్క దేవుడే, అంతే. ఇంకా అనేక దేవుళ్ళలో ఒక దేవుడు కాదు ఈయన. దేవుడు అంటే ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు. వేరొక దేవుళ్ళను మనుషులు క్రియేట్ చేశారు కనుక మనుషులు ఏర్పరచుకున్నటువంటి దేవుళ్ళను దేవుడిగా పెట్టుకుంటే అసలు సత్యవంతుడైన దేవుడిని అవమానం చేసినట్టు. చూడండి, కొందరు మనిషి ఉన్నప్పుడు, బ్రతికున్నప్పుడు ఆయన పట్టించుకోరు, కానీ ఆయన చనిపోయినా కానీ ఫోటోకు విపరీతంగా దండలేస్తూ ఉంటారు. అసలు మరణం లేని ఆ దేవుడు సజీవుడిగా నీ యొద్ద ఉన్నప్పుడు నువ్వు ఇంకొక దేవుని కొరకు వెళ్ళాల్సిన, ఒక ఆకారంకో ఒక దేనికో వెళ్ళాల్సిన పనే ఉంది, వెళ్ళక్కర్లేదు. అందుకనే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. తరువాత అంటున్నాడు, పైన ఆకాశం అందే కానీ, భూమి కింద కానీ, భూమి అందే కానీ, నీళ్ళ ఎందే కానీ, నీళ్ళ కిందే కానీ నువ్వు ఏ రూపమునైనను విగ్రహమును అయినను చెక్కిన విగ్రహాన్నైనా నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, పూజించకూడదు. రెండవ ఆజ్ఞ. గ్రహిస్తున్నారా? దేవుడు చాలా తేటగా చెప్పేస్తున్నాడు. పూజించుటకు ఆయన మాత్రమే యోగ్యుడు, పూజార్హుడు ఆయన మాత్రమే. కనుక
ఆయన మహిమను ఆయన ఎవరికి చెందనిచ్చేవాడు కాడు. ఆయన తన మహిమను ఎవరికి ఇచ్చేవాడు కాడని రాస్తున్నాడు యెషయా. కనుక ఆయనే దేవుడు. ఆయనను ఏ రూపంలోనికి మార్చకూడదు, చూపించకూడదు. అందుకనే కొన్ని సహవాసాల వారు యేసుక్రీస్తు ప్రభు ఇమేజ్ను కూడా ఒప్పుకోరు. క్యాలెండర్స్లో పైన కానివ్వండి, లేదంటే గృహాలకు వేసే పోస్టర్స్ కానివ్వండి, బుక్స్ మీద కానివ్వండి, ఒక ఇమేజ్ యేసుక్రీస్తు ప్రభువుది వేస్తే ఒప్పుకోరు. అలాగే సిలువ ఇమేజ్ వేసిన చిహ్నం అది కూడా ఒప్పుకోరు. కేవలం వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యానికే ప్రాధాన్యతని క్రొత్త నిబంధనలు అనేక సంఘాలు వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. ఏ ఇమేజ్ కూడా దేవుని యొక్క పోలికలో కాదు. కనుక దేవుడు యొక్క పోలికకు మానవులు ఏదో ఒకటి తీసుకుని వచ్చి అది దేవుడు అని చెప్పడానికి వీల్లేదు. చాలా స్పష్టంగా రాశాడు. ఆకాశం అందు కానీ, భూమి అందు కానీ, భూమి కింద కానీ, నీళ్ళ కింద కానీ ఏ రూపమైన విగ్రహం అయినా చేసుకోవటానికి వీల్లేదు, సాగిలపడకూడదు, పూజించకూడదు. దేనికి సాగిలపడకూడదు. చాలామంది క్రిస్టియన్స్ సాష్టాంగ నమస్కారం ఒప్పుకోరు. అబ్రహాము దేవునికి సాగిలపడ్డాడు. సాగిలపడుట అంటే సంపూర్ణ సమర్పణ చేసుకునుట అని అర్థం. తనను వశం చేసుకునుట అని అర్థం అండి. సాగిలపడటం వశం చేసుకోవటానికి అర్థం, మీనింగ్ అది. అందుకని సాగిలపడటం అనేది ఒక దేవుని ఎదుటే సాగిలపడాలి. మొర్దెకైని గురించి ఎస్తేరు గ్రంథంలో రాశాడు. మొర్దెకై అన్నతడు ఎస్తేరు చిన్నాన్న. అతడు ఎక్కడ రాజీ పడలేదు, తలంచలేదు, ఎక్కడ సాగిలపడలేదు. అలాగే నెబుకద్నెజరు కాలంలో ఆ ప్రతిమకు సాగిలపడమంటే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు సాగిలపడలేదు. ఎందుకు సాగిలపడలేదు తెలుసా? వారి దేవుడు చెప్పాడు కదా, సాగిలపడొద్దు, పూజించవద్దు, వేరొక విగ్రహం చేసుకోవద్దు. ఇది ఎవరికి చెప్తున్నాడు? అన్యులకా, ఇశ్రాయేలీలకా? అన్యులకు చెప్పలేదు, ఇది ఇశ్రాయేలీలకు చెప్పాడు. దేవుని నిబంధనలో ఉన్న ప్రజల విగ్రహం చేసుకోకూడదు. దేవుని నిబంధనలో లేని వారు విగ్రహం చేసుకున్నా ఒకటే, చేసుకోకపోయినా ఒకటే. కాబట్టి బిలీవర్స్ విశ్వాస విగ్రహారాధన చేయకూడదు. అవిశ్వాస విగ్రహారాధన చేశాడు అని అంటే ఇట్స్ మీనింగ్ఫుల్. దేవుడు తెలియదు కనుక అతను విగ్రహారాధన చేసుకున్నాడు. అతను అర్థం ఇట్స్ డిక్లేర్డ్ వన్, అది ఆల్రెడీ డిక్లేర్డ్ వన్. కాబట్టి విగ్రహారాధన మానేశాం అని చెప్పి ఎవరైనా క్రైస్తవేత్తలు అంటే వారు పరలోకానికి వెళ్ళరు. యేసుక్రీస్తుని అంగీకరించినందుకు వెళ్తారు తప్ప కొన్ని ఆరాధన అర్చనలు మార్చుకుంటూ వెళ్తారనేది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా పర్యాయాలు మనుషులు వాక్యాన్ని అర్థం చేసుకోలేకుండా పరవర్ట్ అవుతున్నారు. అందుకని చాలా వివరంగా కూలంకుషంగా మనం ఆలోచన చేయాలి. పైన ఆకాశం ఉందే కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ, పక్షులు కానీ, దేన్నైనా సరే కొన్ని చిహ్నాలు కనపడతాయి అక్కడ. వాటిని కానీ, ఉరుములు కానీ, మెరుపులు కానీ, దేన్నైనా సరే. అలాగే భూమి ఎందే కానీ, అంటే భూమి మీద కానీ, భూమి కిందే కానీ, నీళ్ళ ఎందే కానీ ఏ విగ్రహం మీరు చేసుకుంటారు వీల్లేదు. చెక్కిన విగ్రహం అన్నాడు. అది రాతి నుంచి చెక్కిన, చెక్క నుంచి చెక్కిన, మట్టి నుంచి చేసిన, లోహంతో చేసిన విగ్రహం ఏదైనా ఏది చేసుకోకూడదు అన్నాడు. ఎందుకంటే నేనే దేవుడను, నేను మీతో ఉన్నాను, మీ మధ్యన ఉన్నాను, మీతో ఉంటున్నాను. కనుక వెన్ ఐఎమ్ ప్రజెంట్, నేను ఎప్పుడైతే మీ మధ్యన ఉన్నానో అప్పుడు వేరొక విగ్రహం ఎందుకు? క్రైస్తవునికి నిగ్రహంతో పని లేదు. నిగ్రహం కొరకైన విగ్రహంతో పని లేదు. దేవుడు అతని అంతరంగంలోకి వచ్చేస్తున్నాడు. క్రొత్త నిబంధన కాలంలో పరిశుద్ధాత్ముడు విశ్వాస యొక్క అంతరంగంలోనికి వచ్చేసాడు. కాబట్టి ఇక దేనితోనూ పని లేదు. రెండో ఆజ్ఞ అది. తర్వాత ఏలయనగా నీ దేవుడినైన యెహోవానగు నేను రోషం గలవాడు, నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరములు తండ్రుల దోషం కుమారునికి రప్పిస్తా, నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకుని వారు 1000 తరాల వరకు కరుణించువాడనే ఉన్నాను. ఇది చాలా అద్భుతమైన విషయం. చాలా ఎక్స్ప్లెనేషన్ అవసరం. ఇక్కడ 1000 తరాల వరకు కరుణిస్తానన్నాడు, 4 తరాల వరకు శిక్షిస్తానన్నాడు. ఇది
ఏమిటి అంటే 4 తరాలు అనేది షార్టెస్ట్ పీరియడ్ అని, 1000 తరాలు అనేది లాంగెస్ట్ పీరియడ్ అని అర్థం వచ్చేట్టుగా అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఆయన విషయంలో ప్రేమించి ఆజ్ఞ గైకొన్నాను నేను, మరి నాకు 1000 తరాలను కరుణించడం అంటే, ఇప్పుడు నాకు ఒక కుమారుడు ఉన్నాడు, ఇంకా నేను మనుమను చూడలేదు, ఇంకా 10 ఏళ్ళు పడుతుందో 15 ఏళ్ళు పడుతుందో, మరి నాకు 1000 తరాలు అంటే ఇప్పుడు ఎన్ని వందల సంవత్సరాలు, ఎన్ని వేల సంవత్సరాలు అవుతుంది? ఇక్కడ అర్థం ఏంటంటే 1000 తరములు అనే పదం లాంగెస్ట్ పీరియడ్, దీర్ఘకాలికంగా వారిని కరుణిస్తాను. అంతేకాకుండా నన్ను ద్వేషించిన వాళ్ళకి చాలా తక్కువ కాలం అయినప్పటికీ ఖచ్చితమైన శిక్ష పడుతుంది అనే ఉద్దేశం ఇక్కడ బయలుపరచబడినట్లుగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడనైన నేను, యెహోవానైన నేను రోషం గల దేవుడు. గాడ్ ఈజ్ జెలస్. రోషం కలిగిన వాడు ఆయన, రాజీ పడేవాడు కాదు. పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ప్రేమించాడు, పాపాన్ని ఖండించేస్తాడు. కాబట్టి ఆయన చెబుతున్నాడు వేరొక విగ్రహం చేసుకోవద్దన్నాడు. కనుక 3వ ఆజ్ఞ 7వ వచనంలో రాస్తుంది, అది రేపు చెబుతాను. ఈ ఆజ్ఞలు 10 ఆజ్ఞలు ఇచ్చిన దినము పెంతెకొస్తు దినము. 10 ఆజ్ఞలు ఇవ్వబడిన దినం పస్కా పండుగ అనంతరం 50వ దినము. పెంతెకొస్తు అంటే 50 అని అర్థం. పెంతెకొస్తు దినాన ధర్మశాస్త్రం ఇవ్వబడింది, పెంతెకొస్తు దినాన క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మను కృపరించబడ్డాడు. ఈ రాత్రి వాక్యాన్ని నేను ఇక్కడ ముగిస్తున్నాను. ఎపిసోడ్ సహకారం ఇచ్చినటువంటి వారు పోడంగి వాస్తవ్యులు దివాకర్ వీరారెడ్డి గారు, అలివేలు మంగమ్మ గారు, పండు గారు, పూర్ణచంద్రిక్ గారు సహకారాన్ని ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించినట్లు ప్రార్థిద్దాం. అలాగే రేపటి నుండి మాసాంతం వరకు ఎపిసోడ్ సహకారం లేరు. ఈ ఎపిసోడ్ కూడా రికార్డింగ్ ముందే పొందగలిగాం. ఎపిసోడ్ సహకారం దయచేసి ముందుకు రండి. అలాగే 24 అవర్స్ ట్రాన్స్మిషన్ డిస్ట్రిక్ట్లో 50% రీచ్ అయిపోయాం. మిగతాది కూడా రీచ్ అవడానికి ప్రభు సహాయం చేయనట్లు ప్రార్థించండి. మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును నిర్గమాకాండము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు మీకు వందనాలు. ఈ రాత్రి మా ప్రేక్షకులను దీవించండి, ఆశీర్వదించండి. దివాకర్ వీరారెడ్డి గారు, అలివేలు మంగమ్మ గారిని, పండు గారిని, పూర్ణచంద్ర గారిని దీవించండి. నూతన ఎపిసోడ్ సహకారాన్ని ప్రేరేపించండి, లేవనెత్తండి. ఛానల్ ఆదుకోండి. అందరూ నన్ను విడిచి వెళ్ళారు, టెక్నీషియన్స్ అందరూ, ఎంప్లాయీస్ అందరూ. ప్రభువా మీరున్నారు మాకు, మీకోసం మేము ఎదురు చూస్తున్నాం. రీబిల్డ్ చేయండి ప్రభా, మినిస్ట్రీని రీఆర్గనైజ్ చేయండి. మీరుండగా మేము ఒంటరి కామని మీకు స్తోత్రం చేస్తున్నాం. పరిష్కారాన్ని ఆదుకోండి, మహిమ పొందండి. చెడు ప్రచారాలు త్రిప్పి కొట్టండి ప్రభా, ఘనత పొందండి. యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరితో